సో ఒక 7 ఇయర్స్ బాబు అడిగాడంట వాళ్ళ మదర్‌కి, "అమ్మ మనం రిచ్చా? పూరా? రిచ్ అంటే ఎలా ఉంటారు? పూర్ అంటే ఎలా ఉంటారు?" అనే ఒక క్వెషన్ అడిగాడంట. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, "నాన్న మనము మీరు స్కూల్స్, మా ఆఫీసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ నిద్రపోయే ముందు మీకు స్టోరీస్ చెప్తూ, మీ స్టోరీస్ మేము వింటూ మనం ఎంజాయ్ చేస్తూ నిద్రపోతాం కదా! అలా, అలా కాకుండా మళ్ళీ మార్నింగ్ లెవ్వగానే మనమందరం అమ్మ, నాన్న, నువ్వు, చెల్లి ఒకరికొకరు విష్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఎనర్జెటిక్‌గా డే స్టార్ట్ చేస్తాం చూడు. ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు. మనం హ్యాపీగా ఉన్నాము అంటే రిచ్ ఉన్నట్టే. డబ్బులు ఒకటే ఉంటే రిచ్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే డబ్బులు కావాలనుకో కష్టపడితే వస్తాయి. కానీ హ్యాపీగా ఉండాలంటే డబ్బులతో కొనలేం కదా! అందుకనేసి మనము మనకు ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మనం ఒకరి మాట ఒకరు వింటూ ఉంటున్నాం చూడు, ఇలా ఉంటే సరిపోతుంది లైఫ్‌కి అని ఆ మదర్ చెప్పిందంట ఆ అబ్బాయికి. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, "అయితే మనం చాలా రిచ్ అమ్మా" అని చెప్పాడంట. సో, రిచ్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే చెప్పొద్దు. దాంట్లో హ్యాపీనెస్ కూడా వెతకాలి అనేది తెలియాలి మన పిల్లలకు.